ఛానల్ నేను మీ భారతి. ప్రీవియస్ వీడియోలో మీకు ఫేషియల్ థియరీ చెప్పాను అండ్ కావాల్సిన టూల్స్ అండ్ క్రీమ్స్ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మసాజ్ స్టెప్స్ మీకు నెక్స్ట్ వీడియోలో మీకు డమ్మీ మీద క్లియర్ గా చూపిస్తాను. ఈ రోజు ఫేషియల్ డెమో మీకు చూపిస్తాను, అది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కి లైక్ కొట్టండి, అన్ని వీడియోస్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ. ఫేషియల్ మనం స్టార్ట్ చేసే ముందు హార్మోనైజేషన్ అనేది మనం క్లయింట్కి ఇవ్వాలి. హార్మోనైజేషన్ అంటే ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. దానివల్ల యూజ్ ఏంటి, హార్మోనైజేషన్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అది ఒక్కసారి ఆ వీడియోకి వెళ్ళి వాచ్ చేయండి. అసలు హార్మోనైజేషన్ వల్ల యూజ్ ఏంటి, ఎందుకు చేస్తారు, అసలు దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మన క్లయింట్ ఫేషియల్ కోసం వచ్చారండి. ఇప్పుడు మనం ఫేషియల్ స్టార్ట్ చేస్తున్నాము. అది స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. లెట్స్ వాచ్. ఫస్ట్ ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి టిష్యూతో, ఎందుకంటే బయట నుంచి వస్తారు కదా, ఆ పొల్యూషన్కి డస్ట్ అంతా ఫామ్ అయిపోయి ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకొని ఆ తర్వాత మనం స్టార్ట్ చేసుకోవాలి. ఫేషియల్ బ్యాండ్ అలా పెట్టుకోవాలి, హెయిర్కి ఏమీ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం క్లిన్జింగ్ చేస్తున్నాము. క్లిన్జింగ్ ఎప్పుడైనా సరే చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో థియరీలో, క్లిన్జింగ్ 5 to 7 minutes చేయాలి అని చెప్పాను మీకు. ఇప్పుడు మనం క్లిన్జింగ్ చేస్తున్నాము. అలా అప్లై చేసుకొని నెక్ అండ్ ఫేస్ సర్కిల్ మోషన్స్లో మనం మసాజ్ ఇవ్వాలి. అలా సర్కిల్స్ ఇచ్చుకుంటూ మనం మసాజ్ ఇచ్చి క్లిన్జింగ్ మిల్క్ ఒక 5 to 7 minutes చేయాలి. ఆ పైన డర్ట్ అంతా రిమూవ్ చేయడానికి, బయట నుంచి వస్తారు కదా, ఆ పొల్యూషన్ మొత్తం డర్ట్ ఫామ్లో ఫేస్ మీద ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేసుకోవడానికి క్లిన్జింగ్ మిల్క్ అనేది యూస్ చేస్తారు. ఫేస్ చూడండి చాలా క్లీన్ అయింది. ఇప్పుడు మనం స్క్రబ్ యూస్ చేసి, స్క్రబ్ ఎందుకు యూస్ చేస్తామో చెప్పాను కదా, మన స్కిన్ డెడ్ స్కిన్ అంతా రిమూవ్ చేయడానికి స్క్రబ్ యూస్ చేస్తాము. ఇప్పుడు స్క్రబ్తో ఓన్లీ ఫింగర్ టిప్స్తో మసాజ్ ఇచ్చుకుంటూ ఒక 3 to 4 minutes మాత్రమే చేయాలి స్క్రబ్ ఎప్పుడైనా సరే. అదే మీరు టాన్ ప్యాక్ వేసుకొని స్క్రబ్ చేస్తే జస్ట్ ఒక అవాయిడ్ చేయడం మంచిది, జస్ట్ ఒక 1 minute చేస్తే సరిపోతుంది. స్క్రబ్తో ఎప్పుడైనా సర్కిల్ ఫింగర్ టిప్స్తో మాత్రమే మసాజ్ ఇవ్వాలి, ఈ పామ్ అనేది యూజ్ చేయకూడదు. వాటర్ డిప్ చేసుకుంటూ చేయాలన్నమాట. వాటర్ డిప్ చేసుకుంటూ మనము మసాజ్ ఇవ్వాలి. స్క్రబ్ వల్ల మీకు డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అవుతుంది. మనం ఎప్పుడైనా స్ట్రీమ్ ఇస్తూ స్క్రబ్ చేస్తే చాలా అంటే పోర్స్ ఓపెన్ అవుతాయి కదండి, డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. మనం ఐస్ మీద ఎప్పుడు స్క్రబ్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఐస్ పార్ట్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఐస్ మీద మనం స్క్రబ్ యూజ్ చేయకూడదు. స్క్రబ్ క్లీన్ చేసేసామండి. ఇప్పుడు మన స్ట్రీమ్ ఒక 2 seconds 1 second ఫేస్ మీద అలా ఉంచి పోర్స్ ఓపెన్ అవుతాయి. ఆ ఓపెన్ అయిన తర్వాత మనం బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ తీసే మిషన్ అండి. ఎప్పుడైనా సరే మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ టీ జోన్లో వస్తాయి. టీ జోన్ అంటే ఏంటి, ఫోర్ హెడ్, నోస్ అండ్ ఇది టీ జోన్ అంటారు దీన్ని. ఈ టీ జోన్లో మాత్రమే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వస్తాయి. ఇటు వచ్చినవి ఓన్లీ పింపుల్స్, లైట్ పింపుల్స్ అంటారు. టీ జోన్లో వచ్చేవి మాత్రం బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనమాట. ఇప్పుడు మనం బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ తీసామండి. తీసిన తర్వాత మనం పోర్స్ ఓపెన్ అయి ఉంటాయి కదా, అది క్లోజ్ చేయడానికి ఏం చేయాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. రోజ్ వాటర్ తీసుకొని ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుంటే అప్పుడు మీకు ఆ పోర్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు
ఇప్పుడు వరకు మీకు ఫేస్ క్లీనింగ్ వరకు అయ్యింది. ఇప్పుడు మసాజ్ చేయాలన్నమాట. ఫస్ట్ జెల్ ఇచ్చి జెల్ అప్లికేషన్తో మనం మసాజ్ ఇవ్వాలి. అది జెల్తో చేసినప్పుడు మనం వాటర్ అనేది యూజ్ చేయకూడదు. అసలు ఆ జెల్ పెనిట్రేట్ అయిపోవాలి స్కిన్లోకి. మీకు చెప్పాను కదా ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఏ స్కిన్ ఎలా క్రీమ్స్ తీసుకోవాలి అని. జెల్ ఉన్న ఆయిలీ స్కిన్ వాళ్ళు జెల్ బేస్డ్ ఎక్కువ తీసుకోవాలి. అదే డ్రై స్కిన్ వాళ్ళు క్రీమ్ ఎక్కువ తీసుకోవాలి. మన క్లయింట్ది ఆయిలీ స్కిన్ అండి, సో మనం జెల్ ఎక్కువ తీసుకుంటున్నాము. జెల్ తీసుకొని క్రీమ్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటున్నాము. ఎందుకంటే క్రీమ్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మళ్ళా ఇంకా ఆయిలీనెస్ వస్తుంది వాళ్ళకి. అదే డ్రై స్కిన్ వాళ్ళకి జెల్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇంకా డ్రై అవుతుంది వాళ్ళకి. స్కిన్లోకి పెనిట్రేట్ అయిపోవాలి మొత్తం జెల్ అంతా. ఓకే, జెల్తో ఇప్పుడు మసాజ్ ఇచ్చాం కదండి. జెల్తో మసాజ్ ఇచ్చినప్పుడు ఆ జెల్ మొత్తం ఫేస్లోకి పెనిట్రేట్ అయిపోయింది. ఇప్పుడు మనం క్రీమ్ అప్లై చేస్తున్నాము. క్రీమ్తో మసాజ్ ఎలా ఇవ్వాలి అనేది మీకు చూపిస్తాను. మీకు మసాజ్ స్టెప్స్ మీకు డమ్మీ మీద ఒకసారి క్లియర్గా చెప్తాను. మీరు అది డమ్మీ ఒకటి తెచ్చుకొని దాని మీద మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు మసాజ్ స్టెప్స్ ప్రతిదీ మీకు వీడియోలో చూపించాలి అంటే లాంగ్ లెంత్ అయిపోతుంది. సో ఒక డమ్మీ మీద ఒక వీడియో మీకు చేసి పెడతాను కంపల్సరీ. ఆ డమ్మీ మీరు కూడా తెచ్చుకొని ఫస్ట్ డమ్మీ మీద ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఎవరి మీదైనా ట్రై చేయండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ వస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. మసాజ్ ఎప్పుడైనా సరే మనం ఏజ్ని బట్టి మనం మసాజ్ ఇవ్వాలండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. ఏజ్ని బట్టి మసాజ్ ఎంత టైం వరకు ఇవ్వాలి అనేది చెప్పాను మీకు. ఒకసారి నా ప్రీవియస్ వీడియోకి వెళ్ళి వాచ్ చేయండి. అంటే కొంతమందికి డౌట్స్ వస్తాయి మసాజ్ ఎంతసేపు ఇవ్వాలి అసలు అనేది. అండ్ ఏ స్కిన్కి ఏ టైప్ అంటే ఏ క్రీమ్ వాడాలి, ఎలా వాడాలి అనేది, ఎలా యూస్ చేయాలనేది మీకు చాలామందికి డౌట్స్ రావచ్చు. సో నా ప్రీవియస్ వీడియోలో మీకు అది ఆల్రెడీ చెప్పాను. ఒకసారి మీరు నా ప్రీవియస్ వీడియో వాచ్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కంప్లీట్ అయిందండి. లాస్ట్లో మనం ఫెదర్ టచ్ అనేది ఇవ్వాలి. ట్యాపింగ్ చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ట్యాపింగ్ చేసుకోవడం వల్ల లోపల వైబ్రేషన్ లాగా వస్తాయి. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ఫెదర్ టచ్ అంటే అట్లా ఇవ్వాలి. అది గ్లో కోసం ఫెదర్ టచ్ అనేది ఇస్తారు. ఇప్పుడు మనం క్లీన్ చేసుకొని ప్యాక్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాక్ అప్లై చేసుకుంటున్నామండి. అప్వర్డ్ డైరెక్షన్లోనే ప్యాక్ వేసుకోవాలి. ప్యాక్ అయినా మసాజ్ అయినా అప్వర్డ్ డైరెక్షన్లోనే చేసుకోవాలి. ప్యాక్ అప్లై చేసామండి. కాటన్తో రోజ్ వాటర్ కాటన్కి పెట్టి ఐస్ మీద పెట్టాం మనం. 15 మినిట్స్ తర్వాత క్లీన్ చేయాలి. ఇప్పుడు మనం ప్యాక్ క్లీన్ చేస్తున్నాము. చూడండి. ఫేస్ క్లీనింగ్ అయిపోయిందండి. ఈరోజు మాత్రం జస్ట్ నార్మల్ వాష్ చేసుకోవాలి. సోప్ కానీ ఫేస్ వాష్ కానీ పెట్టకూడదు. నెక్స్ట్ డేకి మీకు గ్లో వస్తుంది. సో ఫేస్ అండ్ ఫ్రంట్ నెక్ క్లీన్ అయింది కాబట్టి బ్యాక్ నెక్ ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే క్లీన్జింగ్తో స్క్రబ్బింగ్తో ఎలా చేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో ఆ క్లీనప్ వీడియోలో మీకు ఆల్రెడీ చూపించాను. అది ఒకసారి వాచ్ చేయండి, మీకు తెలుస్తుంది. సేమ్ ఫేషియల్లో కూడా మనం బ్యాక్ అలాగే మసాజ్ చేసుకోవాలి, ప్యాక్ వేసుకోవాలి. ఓకేనా? సో ఒక డమ్మీ మీద ఒక వీడియో మీకు చేసి పెడతాను కంపల్సరీ. ఆ డమ్మీ మీరు కూడా తెచ్చుకొని ఫస్ట్ డమ్మీ మీద ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఎవరి మీదైనా ట్రై చేయండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ వస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. మసాజ్ ఎప్పుడైనా సరే మనం ఏజ్ని బట్టి మనం మసాజ్ ఇవ్వాలండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. ఏజ్ని బట్టి మసాజ్ ఎంత టైం వరకు ఇవ్వాలి అనేది చెప్పాను మీకు. ఒకసారి నా ప్రీవియస్ వీడియోకి వెళ్ళి వాచ్ చేయండి. అంటే కొంతమందికి డౌట్స్ వస్తాయి మసాజ్ ఎంతసేపు ఇవ్వాలి అసలు అనేది. అండ్ ఏ స్కిన్కి ఏ టైప్ అంటే ఏ క్రీమ్ వాడాలి,
ఎలా వాడాలి అనేది, ఎలా యూస్ చేయాలనేది మీకు చాలామందికి డౌట్స్ రావచ్చు. సో నా ప్రీవియస్ వీడియోలో మీకు అది ఆల్రెడీ చెప్పాను. ఒకసారి మీరు నా ప్రీవియస్ వీడియో వాచ్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కంప్లీట్ అయిందండి. లాస్ట్లో మనం ఫెదర్ టచ్ అనేది ఇవ్వాలి. ట్యాపింగ్ చేసుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే ట్యాపింగ్ చేసుకోవడం వల్ల లోపల వైబ్రేషన్ లాగా వస్తాయి. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ఫెదర్ టచ్ అంటే అట్లా ఇవ్వాలి. అది గ్లో కోసం ఫెదర్ టచ్ అనేది ఇస్తారు. ఇప్పుడు మనం క్లీన్ చేసుకొని ప్యాక్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాక్ అప్లై చేసుకుంటున్నామండి. అప్వర్డ్ డైరెక్షన్లోనే ప్యాక్ వేసుకోవాలి. ప్యాక్ అయినా మసాజ్ అయినా అప్వర్డ్ డైరెక్షన్లోనే చేసుకోవాలి. ప్యాక్ అప్లై చేసామండి. కాటన్తో రోజ్ వాటర్ కాటన్కి పెట్టి ఐస్ మీద పెట్టాం. మనం 15 మినిట్స్ తర్వాత క్లీన్ చేయాలి. ఇప్పుడు మనం ప్యాక్ క్లీన్ చేస్తున్నాము. చూడండి, ఫేస్ క్లీనింగ్ అయిపోయిందండి. ఈరోజు మాత్రం జస్ట్ నార్మల్ వాష్ చేసుకోవాలి. సోప్ కానీ ఫేస్ వాష్ కానీ పెట్టకూడదు. నెక్స్ట్ డేకి మీకు గ్లో వస్తుంది. సో ఫేస్ అండ్ ఫ్రంట్ నెక్ క్లీన్ అయింది కాబట్టి బ్యాక్ నెక్ ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే క్లీన్జింగ్తో స్క్రబ్బింగ్తో ఎలా చేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో, ఆ క్లీనప్ వీడియోలో మీకు ఆల్రెడీ చూపించాను. అది ఒకసారి వాచ్ చేయండి, మీకు తెలుస్తుంది. సేమ్ ఫేషియల్లో కూడా మనం బ్యాక్ అలాగే మసాజ్ చేసుకోవాలి, ప్యాక్ వేసుకోవాలి. ఓకేనా?